వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. మనం ఈ యొక్క వీడియోలో భారత ప్రభుత్వ చట్టం ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్లో చిట్ట చివరి చట్టం అయినటువంటి 1947 యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దీనికంటే ముందు భారతదేశంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనల ద్వారా జూన్ 3 ప్రణాళిక లేదా దీన్నే డిక్కీ బాట్ ప్లానింగ్ అనేసి మనకి మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది విడుదల చేయడం జరిగింది. ఆ మౌంట్ బాటన్లో ఉండేటువంటి ప్రణాళికలో ఉండేటువంటి అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుంటూ భారతదేశానికి సంబంధించి భారత స్వతంత్ర చట్టాన్ని 1947లో అనేది రూపొందించటం జరిగింది. మరి భారత స్వతంత్ర చట్టం 1947 అంటున్నాం. మరి ఈ భారత స్వతంత్ర చట్టం యొక్క బిల్లును ఎప్పుడు తయారు చేశారయ్యా అంటే జూలై 4 1947 జూలై 4 అనేది తయారు చేయడం జరిగింది. మీకు గుర్తుందా? అట్లీ అనేది ప్రకటన అనేది చేశారు. ఏమని ప్రకటన చేశారు? 1948 జూన్ 3 అంటే జూన్ లోపల కల్లా భారతదేశం నుండి బ్రిటిష్ ప్రభుత్వం వైదొలుగుతుంది అని చేశారు. కానీ అంతకంటే ముందే హింసాత్మకమైనటువంటి సంఘటనలు భారతదేశంలో అనేవి చోటు చేసుకున్నాయి. వాటిని ఉద్దేశించి 1948 కంటే ముందుగానే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వటం కోసం జూన్ అంటే మనకి ఈ యొక్క జూలై 4వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో స్వతంత్ర చట్టం యొక్క బిల్లును తయారు చేశారు. ఆ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అనగా మనకి ఈ యొక్క జూలై 15వ తేదీన అనేది పార్లమెంట్ అనేది ఆమోదించడం జరిగింది. అదే జూలై 20వ తేదీన రాజమకుటం అనేది అంటే అప్పటికి ఉండేటువంటి బ్రిటిష్ రాజమకుటం అనేది జూలై 18వ తేదీన ఆమోదించడం జరిగింది. అలా ఆమోదించిన తరువాత భారతదేశం యొక్క స్వతంత్ర ప్రకటన అనేది జరిగి ఆగస్టు 15 అదేవిధంగా 1947లో భారతదేశంలో అనేది స్వతంత్రం రావటం జరిగింది. అయితే రెండు దేశాల్లో రాజ్యాంగ రచన కోసం అంటే అవతల పాకిస్తాన్ కానీ ఇటువైపు మన ఇండియా కానీ ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం కోసం రాజ్యాంగ పరిషత్తులు అనేవి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవడం అనేది వచ్చింది. అంటే తాత్కాలికంగా రాజ్యాంగ పరిషత్తులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తాత్కాలికంగా రాజ్యాంగ పరిషత్తులు అనేది ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ అనేది సుముఖత చూపించిందో ఆ చట్టాన్ని మనం అంటే ప్రత్యేకంగా ఈ చట్టాన్ని ఉద్దేశించి ఏమంటామంటే యుద్ధం లేకుండా జరిగినటువంటి ఒక శాంతి ఒప్పందంగా కూడా ఈ చట్టాన్ని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి యుద్ధము లేదు, కేవలం ఓన్లీ శాంతి చర్చల ద్వారా మాత్రమే భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం అనేది ఇచ్చింది. కాబట్టి యుద్ధం లేకుండా శాంతితో జరిగిన ఒప్పందంగా ఈ యొక్క దాన్ని పేర్కొంటారు. ఇక రాజమకుటం అనేది ఆమోదించిందని చెప్పాం కదా. ఈ చట్టాన్ని క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టాల్లో కల్లా అత్యంత ఉత్తమమైనటువంటి చట్టముగా వర్ణించడం జరిగింది. అడుగుతారు మనకి 1947 భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి ఇది ఉత్తమమైనటువంటి చట్టముగా పేర్కొన్న వ్యక్తి భారతదేశంలో గాంధీజీ అతని ప్రకటనను. కానీ బ్రిటిష్లో ఏ వ్యక్తి అనేది పేర్కోవడం జరిగిందంటే క్లెమెంట్ అట్లీ అనేది పేర్కోవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ స్వతంత్ర చట్టం అనేది చేశారో భారతదేశానికి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఈ యొక్క మొట్టమొదటి స్వతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట మీద ఈ యొక్క నెహ్రూ గారు అనేది జెండాను ఎగరవేస్తూ విధితో కూడినటువంటి ఒప్పందము అని ఈ చట్టాన్ని అంటే ట్రస్ట్ విత్ ద డెస్టినీ అని అంటే ఈ యొక్క ఎర్రకోట మీద ప్రసంగం చేస్తూ విధితో కూడిన ఒప్పందం అని ఈ చట్టం గురించి అనేది నెహ్రూ గారు చెప్పడం అనేది జరిగింది. అలా చెప్పిన తర్వాత భారతదేశంలో ఈ చట్టం ద్వారా ఏమవుతుందంటే బ్రిటిష్ యొక్క సార్వభౌమ అధికారం అనేది అంతమయ్యి భారతదేశ సార్వభౌమ అధికారం అనేది 1947 ఆగస్టు 15వ తర్వాత మనకి ఏంటంటే ఈ సార్వభౌమ అధికారం అనేది రద్దు అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారత్కు గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ అనేది కొనసాగించగా
పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా గవర్నర్ జనరల్గా అనేది నియమించడం అనేది జరిగింది. అంటే గవర్నర్ జనరల్ అనేది మౌంట్ బాటన్కి అనేది కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ అలీ జిన్నాను గవర్నర్ జనరల్గా అనేది అంటే యాక్చువల్గా ఈ చట్టం అనేది వచ్చిన తర్వాత అప్పటికే భారతదేశంలో ఒక తాత్కాలికంగా ఒక పర్సన్ అనేది ఉండాలి కాబట్టి మౌంట్ బాటన్ అనేది గవర్నర్ జనరల్గా అపాయింట్మెంట్ చేశారు. పాకిస్తాన్కి మహమ్మద్ అలీ జిన్నా మాత్రమే గవర్నర్ జనరల్గా ఉండటం అనేది జరిగింది. తర్వాత ఏమైంది, ఈ భారత స్వతంత్ర సమయం అంటే ఈ యొక్క భారత స్వతంత్ర చట్టంలో భాగంగా చేసినటువంటి రాజు అంటే ఆ సమయానికి ఇంగ్లాండ్లో ఉండేటువంటి రాజు ఎవరంటే జార్జ్ 6 అనేటువంటి రాజు అనేది భారతదేశంలో ఉన్నారు. ఆ భారతదేశంలో అంటున్నా బ్రిటన్లో అనేది ఉండడం జరిగింది. ఆ టైంలో మనకి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు అంటే మనకి క్లెమెంట్ అట్లీ అనేది బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండటం జరిగింది. మౌంట్ బాటన్ తర్వాత భారతదేశానికి కొంతకాలం ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్గా అదేవిధంగా మొదటి గవర్నర్ జనరల్గా ఎవరంటే సి రాజగోపాలాచారిని చెప్పడం జరుగుతుంది. అంటే స్వతంత్ర భారతదేశంలో మొదటి భారతీయ గవర్నర్ జనరల్, చివరి భారతీయ గవర్నర్ జనరల్. ఎందుకంటే తర్వాత గవర్నర్ జనరల్ అనే పదవికి అనేది మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మనం. కాబట్టి మొట్టమొదటి గవర్నర్ జనరల్, చిట్ట చివరి గవర్నర్ జనరల్, భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి. బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు? యాక్చువల్గా ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేసేది రాష్ట్రపతి మనకి బేసిక్గా ఎప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత. కానీ మొదటి ప్రధానిగా ఉండేటువంటి నెహ్రూ చేత ప్రమాణ స్వీకారము అనేది ఎవరు చేపించారు అంటే మనకి ప్రమాణ స్వీకారం చేపించింది ఎవరు అంటే మనకి లార్డ్ మౌంట్ బాటన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఆల్రెడీగా ఒకసారి మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగారు. భారతదేశం మొదటి ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం చేపించింది ఎవరు అని అడిగి బాబు రాజేంద్ర ప్రసాద్ అని కూడా ఆప్షన్లో ఇస్తే రాష్ట్రపతి కదా అని అందరూ పెట్టారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేపించింది ఎవరంటే మౌంట్ బాటన్ అనేది. అయితే ఆ తర్వాత మనకి ఏమైందంటే భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో భాగంగా 562 సంస్థానాలు అనేవి ఉన్నాయి. ఈ 562 సంస్థానాలు కొన్ని పాకిస్తాన్లోను కొన్ని భారత్లో అనేది విలీనము కావటము అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ విలీనం కావటం జరిగిందో అందులో 3 అనేవి స్వతంత్రంగా అనేవి ఉంటాయని చెప్పాయి. ఆ 3 ఏంటి అంటే ఇగోండి ఇక్కడ మనకి భారతదేశంలో ఆ 3 ఏంటి అంటే ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి జూనాగఢ్, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్. ఈ 3 కూడా ఏంటంటే స్వతంత్రంగా అనేవి ఉండడం అనేది జరుగుతుందని ప్రకటించుకున్నాయి తనకు తానుగా. తర్వాత మనకేంటి సైనిక చర్య ద్వారా ఆ సైనిక చర్య ఏంటంటే ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా హైదరాబాదు, అదేవిధంగా ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా జూనాగఢ్ అనేటువంటి ప్రాంతము, అదేవిధంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం అనేది భారతదేశంలో విలీనము కావడం అనేది జరిగింది. అలా మనకి భారతదేశంలో ఈ 3 కూడా తరువాత కాలంలో ఇంక్లూడ్ అయిపోవడం అనేది జరిగింది. ఇక్కడతో మనకి 1947 ఏదైతే ఉంటుందో ఆ భారత ప్రభుత్వ చట్టము ఏదైతే ఉంటుందో ఆ భారత ప్రభుత్వ చట్టము అనేది కూడా కంప్లీట్ కావడం అనేది జరిగింది. ఇక భారత ప్రభుత్వ చట్టం తర్వాత భారతదేశానికి అనేది స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం గురించి ఒకసారి మనం చెప్పుకున్నాం కదా. క్యాబినెట్ మిషన్ ప్రకారంగా తాత్కాలిక ప్రభుత్వం 1946 సెప్టెంబర్ 2వ తేదీన అనేది తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. ఆ తాత్కాలిక ప్రభుత్వం యొక్క ప్లేస్లోకి ఏ యొక్క ప్రభుత్వం అనేది వచ్చిందంటే సంపూర్ణమైనటువంటి ప్రభుత్వం అనేది వచ్చింది. అంటే తాత్కాలిక ప్రభుత్వం తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్ అనేది రావటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, స్వతంత్ర భారతదేశంలో వచ్చిన మొదటి క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల గురించి అడుగుతారు. తాత్కాలిక క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల గురించి కూడా ప్రస్తావించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్లో 1947 అక్టోబర్ 15వ తేదీన మనకి ఈ క్యాబినెట్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అందులో మనకి చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ అనేది ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్. అంటే విదేశాలకు సంబంధించినటువంటి ఏవైనా సంబంధాల విషయంలో కానీ
కామన్వెల్త్ దేశాలు అనేవి ఉంటాయి. అంటే బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతాలని కామన్వెల్త్ దేశాలు అంటారు కదా. ఆ కామన్వెల్త్ దేశాలు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి పదవి కానీ, ఈ మూడింటికి కూడా ప్రధానంగా బాధ్యతలు ఎవరిపైననే ఉన్నాయంటే జవహర్లాల్ నెహ్రూ పైన అనేది ఉండటం జరిగింది. అదేవిధంగా దేశంలో భద్రత దృష్ట్యా హోంశాఖ మంత్రిగా, అదేవిధంగా సమాచారానికి సంబంధించి సమాచారం మరియు ప్రసారాలకు సంబంధించి మనకి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది బాధ్యత వహించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆహారము మరియు సమాచారము భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఉండేటువంటి రాజేంద్ర ప్రసాద్ అనేది మనకి మొట్టమొదటిసారిగా అనేది ఆహారము మరియు సమాచారానికి సంబంధించి. నెక్స్ట్ విద్య, ఎడ్యుకేషన్కి సంబంధించి స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్ మినిస్టర్ ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేది మొదటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత రైల్వే శాఖ మంత్రిగా మరియు రవాణా శాఖ మంత్రిగా మనకి ఏంటంటే ఈ యొక్క జాన్ మతాయ్ అనేటువంటి వ్యక్తి. ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి షణ్ముఖం శెట్టి అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్. అదేవిధంగా మనకి రక్షణ శాఖ మంత్రిగా సర్దార్ బల్దేవ్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఆరోగ్య శాఖ మంత్రిగా రాజ్ కుమార్ అమృత్ కౌర్ అనేటువంటి ఆమె. నెక్స్ట్ వాణిజ్య శాఖ మంత్రిగా సిహెచ్ బాబా. అదేవిధంగా కమ్యూనికేషన్ అనేది రఫీ మహమ్మద్ కిద్వాయి అనేటువంటి వ్యక్తి. పరిశ్రమలు మరియు పౌర సరఫరా శాఖ మంత్రిగా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అనేది. అదేవిధంగా వర్క్స్ మెన్ పవర్ అనేది వియాన్ గాడ్గిల్ అనేది. అంటే గనుల శాఖ మంత్రిగా కూడా ఎవరున్నారంటే గాడ్గిల్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అనేది మనకి నిర్మాణం కావడం అనేది జరిగింది. ఇక్కడితో మనకి భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఏదైతే ఉందో అది కంప్లీట్ కావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వరకు మనం ఏ అంశాల గురించి చాలా ప్రధానంగా మనం చర్చలు చేసుకున్నాము అంటే రాజ్యాంగ పరిణామ క్రమం అనేటువంటి కాన్సెప్ట్ మొత్తంలో కూడా ప్రధానంగా మనం చర్చించుకునేటువంటి అంశాలనే మనం చూసుకున్నట్లయితే చూడండి, భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఏ విధంగా జరిగిందో ఆ భారత రాజ్యాంగ పరిణామ క్రమం యొక్క చరిత్ర అనేది చూసాం. ఈ చరిత్రనే చూడకముందు అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగానికి మూలం ఏంటి అనేటువంటి రాజ్యాంగం యొక్క పరిచయం గురించి అనేది చూసాం. మళ్ళీ ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ప్రధానంగా మనం ఏం చేసాం, రెండు రకాలుగా తీసుకున్నాం. ఒకటి ఏంటి, ఒకటి మనకి చార్టర్ చట్టాలు అని అంటాం మనం. రెండు ఏంటి, కౌన్సిల్ చట్టాలు అని అన్నాం మనం. చార్టర్ చట్టాలని 1773 చట్టం గురించి, అదేవిధంగా 1781వ సంవత్సరం, 1784వ చట్టం, 1793, 1813, 1833, 1853 ఈ చట్టాలన్నిటి గురించి కూడా మనం చార్టర్ చట్టాల్లో మాట్లాడాం. అది ఒక కాంటెస్ట్గా తీసుకున్నాం. రెండు కౌన్సిల్ చట్టాలు 1858 నుండి 1861, 1892, అదేవిధంగా 1909, అదేవిధంగా 1909 నుండి 1919 మధ్య జరిగేటువంటి సంఘటనలు. తర్వాత మళ్ళీ 1919 చట్టం 1935 యాక్ట్ అనేది. ఈ యాక్ట్కి మధ్యలోనే మళ్ళా దేని గురించి మాట్లాడుకున్నాం, సైమన్ కమిషన్ గురించి, నెహ్రూ రిపోర్ట్ గురించి, అదేవిధంగా చూసుకున్నట్లయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇక 1935 యాక్ట్ తర్వాత ఏం మాట్లాడుకున్నాం మనం, 1940 లిన్ లితిగో ప్రతిపాదనల గురించి, 1942 క్యాబినెట్ మిషన్ గురించి, 1942 క్రిప్స్ మిషన్ గురించి, 1946 క్యాబినెట్ మిషన్ గురించి, 1947 భారత స్వతంత్ర చట్టం గురించి మాట్లాడుతూ తాత్కాలిక ప్రభుత్వంలో ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ గురించి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ గురించి రాసుకున్నాం, చదువుకున్నాం. ఇది ఇలా మనం లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తాన్ని అర్థం చేసుకున్నాం. ఇక చివరిగా మీకు ఒకవేళ అడిగినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అంటే పర్టికులర్గా మీకు ఆ చట్టం చేసినప్పుడు భారతదేశ వైస్రాయిగా ఎవరున్నారు, లేదా భారతదేశ గవర్నర్గా ఎవరున్నారు, బ్రిటిష్ వ్యక్తులు ఎవరున్నారు. చూడండి, 1773 యాక్ట్ ప్రకారంగా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎవరు, వారెన్ హేస్టింగ్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది.
తర్వాత పిట్స్ ఇండియా కాలంలో కూడా మనకి ఎవరున్నారు, వారన్ హేస్టింగ్ అనేది ఉన్నారు. తర్వాత 1793లో జాన్ షోర్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ గవర్నర్గా ఉన్నారు. 1813లో మార్క్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి 1833లో మనకి విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి, 1853లో డలహౌసీ అనేటువంటి వ్యక్తి, విక్టోరియా 1858లో కానింగ్ అనేటువంటి వ్యక్తి, 61లో కూడా కానింగ్ అనేటువంటి వ్యక్తి, 1892లో లాన్స్ డౌన్ అనేటువంటి వ్యక్తి, ఇక 1909లో మింటో అనేటువంటి వ్యక్తి, 1919లో జేమ్స్ పాడ్ అనేటువంటి వ్యక్తి, 1935లో విల్లింగ్టన్ అనేటువంటి వ్యక్తి. నా భారత స్వతంత్ర చట్టంలో ఇప్పుడు మనకు ప్రధానంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు, మనకి మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి అనేది ఉండడం అనేది జరిగింది. మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి మనకి లాస్ట్లో ఉండడం అనేది జరిగింది. మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి 1947లో ఉన్నారు. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది అండి, విలియం బెంటిక్ కాదు మౌంట్ బాటన్. ఎందుకంటే విలియం బెంటిక్ ఎప్పుడు వస్తారు మనకి 1833. ఇది కూడా ఒకసారి మనం రాసుకోండి, ఎగ్జామ్లో ఒక్క పాయింట్ కూడా మనకి మిస్ కాకూడదు అంటే ఇది అనేది ఫాలో అవ్వాలి. ఇది మనకి టోటల్గా ఏంటంటే భారత రాజ్యాంగ ఏదైతే ఉందో భారత రాజ్యాంగ సంబంధించినటువంటి పరిణామ క్రమం, ఇది మనకి మొదటి లెసన్. మీకు యాక్చువల్గా మనకి ఉండేటువంటి సిలబస్ అనాలిసిస్ ప్రకారంగా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేది ప్రధానంగా మనం నేర్చుకుంటే రాజ్యాంగానికి జరిగినటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలు ఏ విధంగా కృషి చేశాయని నేర్చుకుంటే రాజ్యాంగం మొత్తం కూడా అర్థమవుద్ది. కానీ చాలామంది మనకి ఏంటంటే ఈ యొక్క చాప్టర్ని మిస్ చేసుకుంటూ రాజ్యాంగ పరిషత్ నుండి మొదలు పెడుతున్నారు. అది కాస్త తప్పు విధానం అని నేను నా ఉద్దేశం, నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించడం కోసం ఎటువంటి ప్రక్రియ అనేది జరిగిందనేది తెలిస్తేనే రాజ్యాంగ పరిషత్ అనేది ఎంత దృఢంగా అనేది తయారు చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది రాజ్యాంగ పరిణామక్రమం. నెక్స్ట్ క్లాస్ నుండి మనకి రాజ్యాంగ పరిషత్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.